మీ అయ్య జాగిరా అన్న పదంపై మరోసారి కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణలోకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగినట్లేనన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏనాడు అలా మాట్లాడలేదని తెలిపారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో లీడర్స్ ఉన్నారు, క్యాడర్స్ ఉందని తెలిపారు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని, 13 నెలలుగా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తే మీ అయ్య జాగిరా అని అనడం తప్ప అంటూ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మీ అయ్య జాగిరా అన్న పదంపై మరోసారి కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తెలంగాణలోకి రావద్దనడం నా ప్రాథమిక హక్కుకి భంగం కలిగినట్లేనన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏనాడు అలా మాట్లాడలేదని తెలిపారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో లీడర్స్ ఉన్నారు, క్యాడర్స్ ఉందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే ప్రాంతీయ విద్వేషాలు మొదలయ్యాయని, 13 నెలలుగా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేస్తే మీ అయ్య జాగిరా అని అనడం తప్ప అంటూ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. సందీప్, అటు జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారనేది కూడా మనం చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ పైన అటు వివాదం కొనసాగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ రోజు ఆయన ఢిల్లీలో ఒక మీడియా ఏజెన్సీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలకమైనటువంటి అంశాలను తెలంగాణ రాష్ట్రం పైన ఆయన మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన వ్యాఖ్యల్లో చూస్తే మాత్రం మరోసారి తెలంగాణ రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదు, విభజన చేసినటువంటి తీరుకు తాను వ్యతిరేకం అంటూ కూడా ఆయన మరోసారి ఏదైతే కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గత 13 నెలల నుంచి తనను కాంగ్రెస్ పార్టీ అటు ఏదైతే టార్గెట్ చేసిందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోకి హైదరాబాద్కు తనను రావద్దంటే నేను ఎందుకు ఊరుకోవాలి, హైదరాబాద్కు రావడం, తెలంగాణకు రావడం నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తే అందుకనే నేను మీ అయ్య జాగిరా అంటూ మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరొక కీలకమైనటువంటి వ్యాఖ్యను కూడా చేయడం జరిగింది ఆయన. అటు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా తనను దూషించలేదు, తిట్టలేదు, తన పైన వ్యాఖ్యలు చేయలేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా అటు ప్రాంతీయ విద్వేషాలను కూడా రెచ్చగొట్టలేదు బీఆర్ఎస్ పార్టీ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచే ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతున్నాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఓవరాల్ ఎపిసోడ్లో మనం చూస్తే మాత్రం అటు ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తమకు క్యాడర్ ఉంది, దాంతో పాటుగా కార్యకర్తలు ఉన్నారు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా తాము తెలంగాణలోని ఎన్నికల్లో కూడా పనిచేస్తాం, పోటీ చేస్తాం, మాకు అక్కడ జనసైనికులు లక్షల మందిలో ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో వివాదం చెలరేగే అవకాశం మాత్రం మనకు కనిపిస్తోంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మాత్రం జనసేన పైన పూర్తి స్థాయిలో టార్గెటెడ్గా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. అటు మంత్రులు కావచ్చు, ఇతర నాయకులు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చాలా చురుగ్గా స్పందిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మరోపక్క అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఏదైతే 4 రోజుల క్రితం హైదరాబాద్లో మీట్ ది ప్రెస్లో మాట్లాడినటువంటి కేటీఆర్ తెలంగాణకి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరం లేదు, ఇక్కడ ఓజీ లాంటి నాయకుడు కేసీఆర్ ఉండగా పవన్ కళ్యాణ్తో ఏం అవసరం అంటూ కూడా ఆయన ఘాటుగానే స్పందించినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన అధినేత నాయకత్వం తెలంగాణకి అవసరం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మరోపక్క ఇతర పార్టీలు కూడా ఆ ప్రజా సంఘాలు కావచ్చు, కొంతమంది అటు పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే పెద్ద ఎత్తున ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించినటువంటి ఇష్యూ అయిన తర్వాత
పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పైన మాటల దాడి అనేది కొంత అధికంగా అయినటువంటి పరిస్థితి మనం చూస్తాను. జూన్ 2వ తేదీన జనసేన తలపెట్టినటువంటి నవనిర్మాణ సభకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో పాటుగా కోర్టుకు వెళ్తే కోర్టు కూడా వారికి పర్మిషన్ ని నిరాకరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా జనసేన సంబంధించినటువంటి నాయకులు ప్రజెంట్ మనం చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదలైన తర్వాత ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంబంధించినటువంటి వివాదం చెలరేగిన తర్వాత అప్పటి నుంచి అటు జనసేన నాయకులు కూడా కొంత యాక్టివ్ మోడ్లోకి వచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. వరుసగా మీడియా సమావేశాలు పెడతా ఉన్నారు, ఇతర పార్టీలపైన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు, తమ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది తెలంగాణకు చెందినటువంటి కొంతమంది నాయకులను కూడా చేర్చుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద జనసేన మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలను చూస్తే మాత్రం రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించాలని జనసేన భావిస్తుందా అంటే మాత్రం పెద్ద ఎత్తున భావిస్తుందా అనేది కూడా అటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వివాదం మాత్రం కొనసాగే అవకాశం ఉంది. మరొకమైనటువంటి కీలక అంశం ఏంటంటే త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలనేది కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా చెప్తా ఉన్నారు, పెద్ద ఎత్తున త్వరలోనే జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఇక్కడ ప్రారంభిస్తామంటూ కూడా జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల ద్వారా వివాదం చెలరేగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకించడం జరిగింది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు మాత్రం మనకు కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టలేదు అంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ విద్వేషాలు పెరిగాయని, తనను తెలంగాణకు రావద్దంటూ తన ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తే తాను ఎవరయ్యా జాగిర్ అని మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర విభజనకు తాను వ్యతిరేకం కాదని, విభజన చేసినటువంటి తీరుకు మాత్రమే తాను వ్యతిరేకం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి స్థాయిలో తేటతెల్లమైపోయింది. పవన్ కళ్యాణ్ మాత్రం త్వరలోనే అటు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో తమకు క్యాడర్ ఉంది, దాంతో పాటుగా నాయకత్వం ఉంది, పెద్ద ఎత్తున లక్షలాది జన సైనికులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తాను ఈ ప్రాంతంలో తిరుగుతాను, ప్రశ్నిస్తాను, మాట్లాడతానంటూ కూడా గతం నుంచి చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మేబీ నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైతే తలపెట్టినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లోపే పవన్ కళ్యాణ్ పర్యటన తెలంగాణలో ఉండబోతుందా, ఏ జిల్లాలో ఉండబోతుంది, లేకపోతే హైదరాబాద్ కేంద్రంగానే జిహెచ్ఎంసీ ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఆయన పర్యటనలు చేసే అవకాశం ఉందా? వీటన్నిటికి కూడా మరో వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో ఒక రూట్ మ్యాప్ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది అనేది కూడా వారు చాలా స్పష్టంగా చెప్పబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయంని ప్రారంభించుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా వారు చెప్పినటువంటి సందర్భం మనకు అనిపిస్తుంది. సందీప్, అయితే వంశకృష్ణ, ఇప్పుడు సమస్య సద్దుమణిగింది అనుకునే తరుణంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ స్పందించడం, ఆ బీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడినందుకు కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరోసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు మాత్రం స్పందించే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మాత్రం ఎక్కడ ప్రాంతీయ విద్వేషాలు చెలరేగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రాంతీయ విద్వేషాలు రాష్ట్రంలో పెరిగిపోయాయంటూ కూడా ఆయన ఏదైతే వ్యాఖ్యానించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా మనం ఒక చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే పోరాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి పార్టీ ఎక్కడ కూడా ఏదైతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టలేదు, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతున్నట్టు, దాంతో పాటుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల మధ్య తారతమ్యాలు తీసుకొస్తున్నట్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా తనను వ్యక్తిగతంగా గత 13 నెలల నుంచి కూడా తనను టార్గెట్
కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, గత వారం రోజులు ఏదైతే 10-15 రోజుల నుంచి పవన్ కళ్యాణ్కి సంబంధించిన వివాదం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే సమసిపోయింది అనుకుంటున్నటువంటి ఈ వ్యాఖ్యలపైన తిరిగి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం చెలరేగుతుంది అనేది కూడా మనం చెప్పాలి సందీప్. ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు అని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఖచ్చితంగా స్పందించే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ అంశంపైన చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే పొన్నం ప్రభాకర్ అని చెప్పాలి. దాంతోపాటు ఇతర నాయకులు కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాము పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు, తెలంగాణ అనేది 4 కోట్ల ప్రజల భూమిపుత్రుల జాగిరే, దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి క్లారిటీ కావాలన్నా ఇస్తాము అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ కూడా తెలిసిందే. ప్రజెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు మాత్రం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన స్పందిస్తారు. కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి. రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ.